రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్ర పట్ల అపారమైనటువంటి ప్రేమ ఉందన్నటువంటి విషయాన్ని పలు దఫాలు చూపెడతా ఉంటారు. కావాలని మీడియా ముందు ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు. ఆయన గతంలో మీటింగుల్లో చేయి పట్టుకుని తీసుకుంటూ వెళ్ళడం కానీ, కబుర్లు చెప్పుకోవడం కానీ, వాళ్ళకి సంబంధించిందంతా ప్రొజెక్ట్ అవుతూనే ఉంటుంది. నోట్లో టిఫిన్ పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ కూడా తప్పేం లేదు. అన్నా చెల్లెళ్ళు అన్న తర్వాత ఆ చనువు ఉండాలా, ప్రేమ ఉండాలి. అయితే రాజకీయ పరంగా మాత్రం తన సోదరి అయినటువంటి ప్రియాంక గాంధీ వాద్రా తనకి పోటీగా రావడం ఇష్టం లేదు రాహుల్ గాంధీకి అన్న విషయం నిన్న మల్లికార్జున ఖర్గే చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అమేధి నుంచి రాహుల్ గాంధీని, అలాగే ప్రియాంక గాంధీ వాద్రాను రాయబరేలి నుంచి పోటీకని తను సిఫార్సు చేశాను అన్నటువంటి విషయం మల్లికార్జున ఖర్గే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తాననడంతో ప్రియాంక గాంధీ వాద్రాకి అవకాశం లేకుండా పోయిందన్నటువంటి విషయం చెప్పారు. అంటే తన తల్లి ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ వాళ్ళ తల్లి, రాహుల్ గాంధీ చెల్లి ఇప్పుడు ఎంపీగా అయ్యి తనకి పోటీ రావడం ఇష్టం లేదు. తల్లి తన మీదన పెత్తనం చేయకూడదు, చెల్లి తనకి పోటీ రాకూడదు అన్నటువంటి. బట్ తనైతే నిష్పాక్షికంగానే ఉన్నాను అన్నటువంటి చెప్తుంటారు. ఇక్కడ తల్లి చెల్లి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీని అంటుండేవాళ్ళు, ఏదైతే షర్మిలని పక్కన పెట్టేశాడు, విజయమ్మని పక్కన పెట్టేశాడని. అక్కడ ఏం జరుగుతున్నది అంటే అదే చెల్లిని పక్కన పెట్టడం అంటే పార్టీ పదవులు ఇచ్చారు కదా అన్నటువంటిది కాంగ్రెస్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.